ఈరోజు మీకోసం టమాటా విత్ ఎగ్ ఎలా వండుతారు ఏంటనేది చూపిస్తాను. మామూలుగా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుందమ్మా. ఆనియన్, మిర్చి, టమాటో కడుగుతాం. టమాటా కూడా క్లీనింగ్ అయిపోయింది. ఓకేనండి, ఆనియన్ చూసారు కదా, ఆనియన్ మిర్చి చక్కగా బాయిల్ అయిపోయింది. ఇక టమాటా కలిపేసుకుందాం. చూసారు కదమ్మా, పగులు కూడా వచ్చేసింది. ఒకటి కొంచెం నురగలాగా పైకెళ్ళటం వల్ల ఒకటి కొంచెం అలాగ వచ్చింది, అంతే తప్పితే మొత్తం బాయిల్ అయిపోయినట్టే. కొంచెం ఏదైనా పుల్లటి కూరలు వండుకునేటప్పుడు కొంచెం కారం ఎక్కువ కలుపుకుంటారు, లేదంటే మ్యాక్సిమం పులుపే తెలుసు తప్పితే మనకు కారం తెలియదు. కారం ఎప్పుడైతే వేస్తామో చాలా బాగుంటుంది కూర. ఓకే రా, ఇక ఎగ్స్ వేసేసుకుందాం. 8 eggs ఇందాక ఉన్నాయి కదా, పులుసు పెట్టేసుకుందాం. 8 eggs వేసేసుకుందాం. చక్కగా టమాటా ఎగ్ కర్రీ రెడీ. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. సూపర్. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కోలగాని. అమ్మ, ఈరోజు మీకు ఒక మంచి ఎగ్ కర్రీ తోటి ఒక ప్రిపేర్ చేయబోతున్నాను, ఒక మంచి రెసిపీ. దానికి కావాల్సిన థింగ్స్ ఏంటంటే, యాక్చువల్గా ఎగ్ అండ్ టమాటో కాంబినేషన్ ఇంతవరకు నేను చేయలేదు, మీకు చూపించాలా. కొత్త వ్యూవర్స్కి, కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ కూడా జాగ్రత్తగా చూడండి అమ్మా. చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కొక్క కాంబినేషను. ఒకవేళ ఏదైనా మీరు అడగదలుచుకున్నా కూడా పాత మన అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దగ్గర ఒక 150 దాకా వ్లాగ్స్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. వాటిలో లేనిది ఏదైనా ఉంటే నన్ను అడగండి, డెఫినెట్గా మీకోసం చేసి చూపిస్తానమ్మా. ఎందుకంటే చేసిందే మళ్ళీ రిపీట్ చేస్తే బాగోదన్న ఒక చిన్న కారణం వల్ల నేను చెయ్యను. ఎనీవే, ఈరోజు వచ్చేసి ఎగ్ విత్ టమాటో. దానికి కావాల్సిన థింగ్స్ ఏమంటే ఇదిగోనండి, ఇప్పుడు ఉన్నట్టుగానే ఆనియన్, మిర్చి, టమాటో, కొంచెం లాస్ట్లో చల్లుతాం కాబట్టి కొత్తిమీర తీసుకున్నాను. ఎగ్స్ 8 eggs తీసుకున్నానమ్మా. 4 ఉంటాం కాబట్టి ఇంట్లో 4 రోజులు 8 కింద లెక్క అనమాట. ఈరోజు మీకోసం టమాటా విత్ ఎగ్ ఎలా వండుతారు ఏంటనేది చూపిస్తాను. మామూలుగా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుందమ్మా. ఎనీవేరా, కుకింగ్ స్టార్ట్ చేద్దాం ఎలాగేంటనేది. ఓకేనమ్మా, ఫస్ట్ ఎగ్స్ పెట్టేసుకుందాం, బాయిల్ చేసుకుందాం. 8 eggs చూసారు కదా. ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ ఎగ్స్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఒక్కసారి వాటర్ పట్టేసుకుందాం. జస్ట్ ఒక్కసారి కొంచెం వాటర్ అలా తీసేయండి అమ్మ, మంచిది. ఎగ్ని అసలు కడగక్కర్లేదు, కానీ ఒక్కసారి జస్ట్ కడుక్కుంటే మంచిది. కోడిగుడ్డు మురిగేంత వరకు పెట్టుకున్నాం. ఓకే, స్టవ్ వెలిగించుకున్నారా. ఇక ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి, పెట్టేసుకున్నాం. ఇక క్లీనింగ్ వద్దాం. ఆనియన్, మిర్చి, టమాటో కడుగుతాం. మిర్చి నేను కొంచెం ఎక్కువ వాడతానమ్మా, అందరికీ తెలిసిందే. మిర్చి ఎక్కువ వాడండి, కారం తగ్గించండి. మనం స్పైసీగా కారం వేస్తాం కదా, కారం తగ్గించుకుని మిర్చి అయితే మాత్రం ఎక్కువ వాడుకోండి అమ్మా. చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది, మంచి స్పైసీ వస్తుంది. టమాటా కూడా క్లీనింగ్ అయిపోయింది. ఆనియన్, మిర్చి, టమాటా క్లీన్ చేసుకున్నాం. అలాగే కొంచెం కొత్తిమీర తీసి పెట్టుకున్నాం కదమ్మా, అది కూడా జస్ట్ క్లీన్ చేసుకుందాం కొంచెం. ఇది కూడా క్లీనింగ్ అయిపోయింది. ఒక చిన్న ప్లేట్ తీసుకోండి, ప్లేట్లో పెట్టుకోండి. ఎవ్రీథింగ్ క్లీనింగ్ అయిపోయిందమ్మా. ఇక కటింగ్ వెళ్ళిపోదాం. ఆనియన్, మిర్చి కట్ చేసుకుందాం. తనకి యాక్చువల్గా ఒంట్లో బాగాలేదు ఈరోజు, అందువల్ల ప్రతిదీ కూడా నేనే చేసుకుంటున్నాను, నో ప్రాబ్లం. తనకి తెలిసిందే కదా, బ్యాక్ పెయిన్ ఉందని, తను రెస్ట్లో ఉంది. జస్ట్ తనలాగా నేను ఎందుకు చిన్నగా తరగలని నేను చూస్తాను. నేర్పించింది నేనే కాబట్టి మీకోసం సన్నగా టైం తీసుకుందాం, పోయిందే ఉంది. తనకైతే బాగా ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి చక్కచక్క తరిగేస్తుంటుంది. చూసారు కదా, సన్నగా కట్ అవుతున్నాయి. మనం తరిగే దాన్ని బట్టించే ఉంటుందమ్మా ఏదైనా కూడా. ఆనియన్ కట్ చేసుకున్నాం, మిర్చి కటింగ్కి వెళ్ళిపోదాం. ప్రతి వాళ్ళు కూడా ఒకసారి 2 సార్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే మాత్రం ఈజీ. కుకింగ్ అనేది మాత్రం నేను ఎప్పుడు చెప్తుంటా, నేర్చుకునేంతవరకు నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీ. ఇక ఇంట్లో అందరూ పొగుడతారు, అబ్బా ఎంత బాగా వండావని. ఇది నాట్ ఓన్లీ ఫర్ లేడీస్ అమ్మ, అందరికీ కూడా. జెంట్స్ చేయండి, లేడీస్ నేర్చుకోండి. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఇంట్లో ఆడవాళ్ళకి ఒంట్లో బాగోనప్పుడు మనమే చేసుకోవాలి కాబట్టి చాలామందికి బయట ఫుడ్ నచ్చదు.
అందరికీ తెలిసిన విషయమే. చాలామంది కొంతమంది తింటారు కానీ ఎక్కువ మంది అయితే బయట ఫుడ్ నచ్చదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట తిందాం, లేని పక్షంలో మనం చేసుకునేటట్టు నేర్చుకుందాం. డెఫినెట్గా నేను అందుకనే నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి ఇలాంటి టైం ప్రతి వాళ్ళకి వస్తుంది. మ్యారేజ్ అయితేనేమో వైఫ్, మ్యారేజ్ కాకపోతేనేమో మదరు, వాళ్ళకి ఒంట్లో బాని రోజు అంటూ ఉంటుంది. ఆ టైంలో మనం చేసుకోవాలి కదా, తప్పదు కదా. మనం చేసుకోవటమే కాదు, వాళ్ళకు కూడా పెట్టాలి కాబట్టి లేడీస్కి కూడా, వైఫ్కో, తల్లికో, చెల్లికో. అందువల్ల మనం డెఫినెట్గా నేర్చుకుంటే మంచిది. ఓకేనండి, ఆనియన్ మిర్చి కటింగ్ అయిపోయింది. ఇక టమాటా కట్ చేసుకుందాం. చూడండి, టమాటా కట్ చేసేటప్పుడు ఇదిగో కటింగ్ చూడండి, దగ్గరికి రండి. ఇక్కడి నుంచి కట్ చేయండి, ఆ మొదలు అలా వదిలేసేయండి. చూసారు కదా, అది ఇలా ఉండిపోయింది రౌండ్గా. అదే నేర్పేది. అలాగే ఇలా కోసుకోండి చక్కగా, దాని పక్క నుంచే ఇలాగా. దాన్ని సపరేట్గా తీసే పని లేకోకుండా ఇదిగో ఇలా తీసేస్తే వచ్చేస్తుంది మొత్తం. ఇది కటింగ్ అంటే చక్కగా. ఇది ఒక ప్రాసెస్ అమ్మ, ఇది చాలా మంచి అలవాటు. ఇది నేర్చుకున్నారంటే మాత్రం దీంట్లోనే చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి, ఈజీగా అయిపోయేటట్టుగా. చాలామంది సగంలో కోసేసి అదొకసారి ఇదొకసారి తీయటం కొంచెం టైం కిల్ అవుతుంది తప్పితే ఏదైనా ఒకటే. దీంట్లోనే సింపుల్గా అయిపోయేటట్టు అనమాట. ఓకే, టమాటా కట్ చేసేస్తున్నాం, అయిపోయింది. ఓకేనండి, ఎగ్స్ ఉడుకుతున్నాయి, ఇంకా కొంచెం సేపు అంతే. ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నాం, కొత్తిమీర కట్ చేశాను, టమాటా కట్ చేయటం అయిపోయింది, ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. ఇక కర్రీ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నాం. ఎగ్స్ మనం కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత, కర్రీలో వాటర్ పోసిన తర్వాత ఎగ్స్ వేయాలమ్మా, గుర్తుంచుకోండి. చాలాసార్లు చెప్పాను, ఆయిల్లో ఫ్రై చేయటం లాంటివి కానీ, ముందు వేయటం లాంటివి కానీ చేయకండి. ఇక్కడ బాయిల్ అయ్యి దీంట్లోనూ బాయిల్ అయితే హార్డ్ అయిపోతుంది, ఎగ్ సాఫ్ట్నెస్ పోతుంది అనమాట. అందువల్ల కూర సగం ఉడికిందన్న తర్వాత, టమాటాలు సగం మగ్గినన్న తర్వాత ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఎనీవేరా, ఇది కొంచెం వాటర్ అంతా ఇంకిపోవాలి చెప్పిన విధంగానే. ఎప్పుడు చూసారు కదా, కొంచెం ఆ వాటర్ అంతా డ్రై అయిపోతే బెటర్. దాంట్లో ఉన్నది డ్రై అవుతుంది. ఓకే, డ్రై అయిపోయింది. ఆయిల్ పోసుకుందాం అమ్మా. ఆయిల్ కాగింది, ఆనియన్ మిర్చి చేసుకుందాం. చాలామంది సిస్టర్స్ అడిగారు, అన్న మీరు ఎక్కువ ఆయిల్ వాడుతున్నారు అని. ఎక్కువ ఆయిల్ వాడటం కాదమ్మా, మన ఇంట్లో ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపడైనా వాడతాం. డాక్టర్ గారు చెప్పారు ఏదైనా హ్యాపీగా తినండి అని. అందువల్ల ఆయిల్ తప్పితే డాక్టర్ గారు చెప్పారనుకోండి ఆయిల్ తగ్గించమని, డెఫినెట్గా తగ్గించేస్తాను నేను. ఇంతే ఆయిల్ పోస్తా. ఆయిల్ కొంచెం సరిపడా ఉంటే ఆ టేస్టే వేరు. మామూలుగా చూడండి మీరు, ఆ చేపల పులుసులు కానీ రకరకాల నాన్ వెజ్ వండేటప్పుడు ఆయిల్ ఎక్కువ వాడుతుంటాం మనం. వెజిటేరియన్ కూడా కొంచెం ఆయిల్లో ఆ ముక్కలన్నీ ఏగుతుంటేనే, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కానించి టమాటా కానించి ఆయిల్లో మగ్గుతుంటేనే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ చాలా వేరేగా ఉంటుంది. గుర్తుంచుకోండి, డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఆయిల్ తక్కువ వాడమంటే తక్కువ వాడండి, అలాగని చెప్పేసి ఎక్కువ కూడా వాడద్దు, సరిపడా వాడుకోండి. ఇక్కడ చూసేసరికి అవుతుందంటే ఎక్కువలా కనిపిస్తుంది మీకు, అంతే. ఓకేనమ్మా, చూసారు కదా ఆనియన్ కూడా మగ్గుతున్నాయి. ఆనియన్ మిర్చి కూడా లైట్గా పసుపు వేసుకుందాం. అలాగే పొడులన్నీ కూడా ఇప్పుడే కలిపేసుకుందామమ్మా. మెంతి పొడి కొంచెం వేసుకుందాం, జీలకర్ర పొడి కొంచెం వేద్దాం, అలాగే ధనియాల పొడి కొంచెం. ఎప్పుడు మనం కూరలో కలిపే విధంగానే అన్నీ కూడా కొంచెం 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 వేసుకున్నామంటే బాగుంటుంది. చూస్తారు కదా చక్కగా ఫ్రై అవుతుంది, అయిపోవస్తుంది. ఆనియన్ కూడా బాయిల్ అయిపోయినట్టే, కొంచెం సేపు అమ్మ. ఓకేనండి, ఆనియన్ చూసారు కదా, ఆనియన్ మిర్చి చక్కగా బాయిల్ అయిపోయింది. ఇక టమాటా కలిపేసుకుందాం. చూసారు కదా టమాటా చక్కగా, అది కూడా కొంచెం లైట్ సిమ్లో పెట్టుకోండి అమ్మ, లైట్ ఫ్లేమ్లో. లైట్ ఫ్లేమ్ పెట్టేసుకున్నాం. లైట్ ఫ్లేమ్లో చక్కగా మగ్గిపోద్ది టమాటా కూడా. ఇక ప్రాసెస్ ఏంటంటే చెప్తాను చూడండి. తెలిసిన వాళ్ళకి అన్నీ తెలుసు, తెలియని వాళ్ళు నేను చెప్పేది జాగ్రత్తగా నేర్చుకోండి. మూత పెట్టుకుందాం అమ్మ, మగ్గనివ్వాలి కాబట్టి. ఎగ్స్ కూడా ఉడికిపోయి ఉంటాయి అనుకుంటున్నా. చూసారు కదమ్మా, పగులు కూడా వచ్చేసింది ఒకటి, ఆ కొంచెం నురగలాగా పగలటం వల్ల ఒకటి కొంచెం అలాగ వచ్చింది, అంతే తప్పితే మొత్తం బాయిల్ అయిపోయినట్టే. స్టవ్ ఆపేసుకుందామమ్మా. తీసుకొచ్చి పక్కన పెట్టేసుకొని చక్కగా ఒలుసుకోవటమే.
ఈ హాట్ వాటర్ అన్నీ ఉన్నాయి కదమ్మా, అన్నీ కూడా తీసేద్దాం ఫస్ట్. కొంచెం చక్కగా చన్నీళ్ళు పట్టుకోండి, మళ్ళీ ఒక్కసారి ఉంచేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకుందాం. అలాగే పెచ్చులతో తీసుకుందాం. కాసేపు అలా ఉంచితే ఆ చల్లటి నీళ్ళల్లో ఉడికిన గుడ్డు కూడా చల్లబడుతుంది. చక్కగా తీసేసుకుని దానిపైన ఉన్న పెంకు తీసేసుకుందాం. ఎగ్స్ రెడీ చేసుకుందాం. కొత్తిమీర ఎలా కడిగేస్తాం. ఇక కూర మగ్గిందా లేదా ఒకసారి చూసుకుందాం రా మనం. అందరికీ వంట తెలిసిన వాళ్ళకైతే బాగా తెలుసు, టమాటా చక్కగా మగ్గనిచ్చేస్తారు వాళ్ళు. చాలా చోట్ల చూస్తారమ్మా, ముక్కల కింద వండుతారు చాలామంది. ఒక్కొక్కళ్ళ టేస్ట్ మరి టైం చాలుకో ఏమో తెలియదు, కానీ ఎప్పుడు వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ప్రాపర్గా ఉడకాలి. అది ఉడికితేనే మనకి టేస్ట్ అనమాట. లేకపోతే ఏమవుతుందంటే హాఫ్ బాయిల్ అంటాం మనం. సగం ఉడికింది కొంతమంది బలానికి తింటారు తప్ప అందరికీ జీర్ణం కాదు, అది డైజెస్ట్ కాదు. ప్రతి వాళ్ళు కూడా తినేదంటే పర్ఫెక్ట్ కుకింగ్ చేసుకుని తినాలి, గుర్తుంచుకోండి. మనం తినే విషయానికి వచ్చి కంగారు వద్దు అసలు. ఎప్పుడు కూడా ఏ తిండైనా తినండి, మనం అరిగించుకోగలం, మనం అది తినగలం. మనకి దానివల్ల ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఏదైనా తినేసేయండి మీరు. ఎనీవేరా, ఇవాళ మాత్రం మీకు మంచి రెసిపీది. ఎగ్ టమాటా అంటేనే భలే. ఎగ్ టమాటా గురించి తెలియదే ఉంది అందరికీ. పుల్లగా తీదిగా చాలా బాగుంటుంది టమాటాలో. కోడిగుడ్డు పులుసులు ఉన్నాయి చూసారు మీరు. చింతపండు వేస్తుంటాం, రకరకాల కాంబినేషన్లో చేయొచ్చు వాటిని. నేను చాలా కాంబినేషన్ చేసి చూపించాను మీకు ఇంకా ఎగ్ తోటి. సరే, ఇవాళ వచ్చి టమాటా ఎగ్ అనమాట. బాయిల్ వస్తుంది చూడండి. దాంట్లోంచి వాటర్ వస్తుందమ్మా. వాటరు టమాటాలో ఎప్పుడు కూడా చూసారు కదా, ఇది ఎలా ఉడుకుతుందో అది అలా బాయిల్ అవ్వాలి. మొత్తం ముక్కల కింద కనిపించేది కూడా బాయిల్ అయిపోతే అప్పుడు ఏం చేద్దాం ఎలా చేద్దామని చెప్తాను. ప్రాసెస్ అయితే మాత్రం చూసి నేర్చుకోండి క్లియర్గా. నా కుకింగ్ చూసి నేర్చుకునే వాళ్ళు అందరూ కూడా చాలా బాగుందనే చాలా క్లియర్గా చెప్తున్నారు, మీరనే చెప్తున్నారు తప్ప బాగోలేదన్న వాళ్ళైతే లేరమ్మా. ఎనీవే, మైండ్ పెట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోగలిగితే మాత్రం అందరూ చేసే వంటలు చాలా అద్భుతంగా వస్తాయి. నిజం చెప్తున్నా. జస్ట్ టైమింగ్ అంతేనమ్మా. ముందు వెనకలు కాకోకుండా ప్రాపర్గా వేసుకుంటే వెళ్ళామంటే మాత్రం ఆటోమేటిక్గా మనకే తెలిసిపోతుంటుంది ఏది ముందు ఉడకాలి, ఏది వెనకలు ఉడకాలి. నూనె ఎక్కువైతే మంచిదా, తక్కువైతే మంచిదా, ఉప్పు కారాలు ఎంత తింటాం మనం. ఒక్కొక్క మనిషి ఒకలా తింటాడు. కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. వాళ్ళకేదో రోగం జబ్బు ఉందని కాదు, బట్ వాళ్ళకి అలవాటు అనమాట అది. ఇప్పుడు మా ఇంట్లో ఉంది. ఇప్పుడు నాకు కొంచెం బీపీ తెలుసు మీ అందరికీ. సాల్ట్ తక్కువ తినాలి. నేను ఎప్పుడైతే అలవాటు చేశానో మా పిల్లలు కూడా నేర్చుకున్నారు. సాల్ట్ ఎక్కువైనా కూడా తినలేరు వాళ్ళకి అలవాటు అయిపోయింది అలాగా. స్పైసీ అంటారా, ఇక తప్పట్ల. 100% స్పైసీ ఉండాల్సింది వాళ్ళకి. వాళ్ళ కోసం నేను వేయాల్సిందే కారం. చూస్తున్నారు కదా, మిర్చి కానీ కారం కానీ ఇక తప్పట్ల. కాకపోతే కొంచెం తక్కువ కలుపుకుంటే వాళ్ళు కొంచెం ఎక్కువ కలుపుకుంటారు అంతే. నా గ్రేవీ స్పైసీకి స్పైసీ, దాంట్లో తగ్గేది లేదు. ఇక యాక్చువల్గా బీపీకి కూడా కారం కూడా తగ్గించాలి. కారం తగ్గించి మనం తినలేకపోతున్నారు. ఆ తెలుగు వాళ్ళకు ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటి, కారం తినాలి మనం. చిన్నప్పటి నుంచి తాతల దాడి నుంచి చూస్తున్నాను నేను. వాళ్ళకి ఆ కారం పడితే కానీ చాలామంది పాతకాలంలో పచ్చడి అన్నం తినేస్తారు ఫస్ట్ ఆ కారంగా. తర్వాత కూర ఏంటి అమ్మ అంటారు. అలవాటు పడిపోయాం మనం కారానికి. అందువల్ల ఏంటంటే అందుకనే మనం బయటకు వెళ్ళిన కొన్నిసార్లు ఫుడ్ నచ్చదు మనకి. చప్పగా ఉన్నాయి అంటుంటాం. అక్కడికి మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స్పైసీగా చేయండి అని చెప్తాం, కానీ మీకు అందరికీ తెలుసు, ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాను నేను పిల్లలతోటి. ఇంట్లో వండినట్టయితే మాత్రం ఎక్కడ ఎవరు వండలేరు, అది గుర్తుంచుకోండి. ఓకేనండి, ఎగ్స్ వేసుకున్నాం, అయిపోయింది చూడండి ఎగ్స్. ఇక కూర కూడా అయిపోతుంది, మగ్గిపోయి ఉంటుంది. చూసారు కదా టమాటా ఎలా మగ్గిందో, నీట్గా చక్కగా మెత్తబడిపోయినట్టే మొత్తం. ఇక ఇప్పుడు ప్రాసెస్. ఆనియన్ మిర్చి వేగిన తర్వాత పొడులు వేసుకున్నాం, పొడుల తర్వాత టమాటా వేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇక ఉప్పు కారం. ఉప్పు చూసుకోండి అమ్మ, ఎప్పుడు జాగ్రత్త అని చెప్పిన విధంగానే జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి ఎంత పడుతుంది ఏంటని. ఉప్పు వేసేసుకున్నాం. అలాగే కారం ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానమ్మ, ఎందుకంటే టమాటా పులుపు కాబట్టి బాగుంటుంది. కొంచెం ఏదైనా పుల్లటి కూరలు వండుకునేటప్పుడు కొంచెం కారం ఎక్కువ కలుపుకోండిరా. లేదంటే మ్యాక్సిమము పులుపే తెలుసు తప్పితే మనకు కారం తెలియదు. కారం ఎప్పుడైతే వేస్తామో చాలా బాగుంటుంది కూర. పులుపు వేస్తే మాత్రం గోంగూర లాంటిది, మామిడికాయ లాంటిది ఏదైనా వేస్తే కొంచెం కారం ఎక్కువ కలుపుకోండి. కొంచెం ఎనీ నాన్ వెజ్ ఆర్ వెజ్ ఏది చేసుకున్నా, ఎందుకంటే స్పైసీని పులుపు తినేస్తుంది అంటారు. కారం కలుపుకున్నాం చూసారు కదా. ఒక 2 మినిట్స్ అయితే ఇలా సిమ్లోనే
మూత పెట్టేసుకుందాంరా, అలా కాసేపు మగ్గనిద్దాం. ఓకేనండి, 2 minutes అయిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకున్నాం, ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి వాటర్ కలిపేసుకోండి. టమాటా కూరతోటి ఎగ్స్ అనమాట, విత్ టమాటా అదిరిపోద్ది, ఇక మామూలుగా ఉండదు. చాలమ్మా, 1 గ్లాస్ నీళ్ళు చాలు. హైలో పెట్టేసుకున్నాను స్టవ్. నేర్చుకుంటే రకరకాల వంటలు చేసుకోవచ్చమ్మా ఇంట్లోనే కూర్చుని. ఇంట్లో ఉండేవాళ్ళు కానీ, హాలిడే టైంలో కానీ, చాలామంది పక్కింటి వాళ్ళ మీద, అక్క దగ్గర, బావగారి ఇంట్లోనో, సిస్టర్ ఇంట్లోనో ఏదో మనం డిపెండ్ అవ్వకూడదు. వాళ్ళు ఏమైనా కూర పంపిస్తే తిందామని అన్నట్టు. వన్స్ మనం ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వటం నేర్చుకున్నామంటే, అలవాటైందంటే, ప్రతి చిన్నదానికి ఎదుటోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం, పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. చాలామంది చూస్తుంటాం, ఉప్పుకి, పసుపుకి, ఆవాలకి, మెంతులకి, జీలకర్రకి, కరేపాకుకి అన్నిటికీ వెళ్ళిపోతుంటాం అలవాటు పడిపోయి. అదే మనం అలవాటు చేసుకోకుండా కంట్రోల్ చేసుకుంటూ వస్తే మాత్రం కొత్తిమీర 10 రూపాయలు తెచ్చుకుందాం, గబుక్కుని 4 అడుగులు వేసుకుని అలా అనిపిస్తుంది. డిపెండ్ అవటం అనేది మానేయండి. సగం బద్ధకం పోయినట్టే మనకి, నిజం చెప్తున్నాను రా. అవసరం గబుక్కుని వెళ్ళొచ్చేద్దాం, పోయిందే ఉంది. ఓకేనమ్మా, చూసారు కదా ఎలా ఉడుకుతుందో, అయిపోతుంది ఇది కూడా. ఓకే రా, ఇక ఎగ్స్ వేసేసుకుందాం. 8 eggs ఇందాక ఉన్నాయి కదా, పులుసు పెట్టేసుకుందాం. 8 eggs వేసేసుకుందాం, అంతే. టమాటా ఎగ్ కర్రీ రెడీ. అసలు మామూలుగా ఉండదురా, ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకు టేస్ట్ అంటున్నానంటే, ఆ టమాటాల నుంచి వచ్చే పులుపు వల్ల ఆ పుల్లదనం అనేది భలే టేస్ట్ని ఇస్తుంది. ఓకే, మూత పెట్టేసుకుందాంరా. ఇక ఇదే కాంబినేషన్లో వంకాయ కోడిగుడ్డు వండాను, దోసకాయ కోడిగుడ్డు వండినట్టున్నాను. రకరకాల కాంబినేషన్లో మనం చేసుకోవచ్చు. ములక్కాయ కోడిగుడ్డు, రకరకాలుగా. దీంట్లోనే కోడిగుడ్డు పొరుటు ఒకటి ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. కోడిగుడ్డు వేపుడు, దానికి ఓన్లీ ఆనియన్, మిర్చిని ఇక మనం కలిపి పౌడర్స్ అంతే. ఏదైనా నాన్ వెజ్ తినాలనిపించింది, తెచ్చుకోలేము, ఎగ్స్ వండుకోండి చక్కగా. ఎగ్స్ ప్రతి షాప్లో దొరుకుతాయి, మన ఇంట్లోనే ఉంటాయి మ్యాక్సిమం. చక్కగా తెచ్చుకున్నాం, వండుకున్నాం, తిన్నాం. ఎప్పటికప్పుడు క్లీనింగ్ గురించి చెప్తుంటాను కదరా. క్లీనింగ్ అనేది చక్కగా నీట్గా, ఎప్పుడైనా వాటర్ మార్కర్ లాంటివి, చిన్న చిన్న ఎక్స్ట్రా గిన్నె లాంటివి ఏదైనా ఉన్నా కూడా తీసేసుకున్నాం అంటే నీట్గా కనిపిస్తుంది మనం చూడటానికి. ఇది మీకోసం చెప్పేది కాదు, రోజు నేను చేసుకునే పని. నీట్నెస్ లేకపోతే మాత్రం నా వల్ల కాదు, నేను ఉండలేను, అసలు నిద్రపోలేను. పడుకునే మంచం దగ్గర నుంచి తినే ప్లేస్ వరకు కూడా నీట్గా కనిపిస్తేనే అదొక అలవాటు నాకు, అంతే. అది అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోద్ది, లేదంటే అలవాటు ఉండదు. చాలామందిని చూస్తుంటారు, ఎన్ని అక్కడే పడేస్తుంటాయి, అక్కడే తినేస్తుంటారు. మంచి విషయాలు నేర్చుకోండి. ఈ రోజున మీడియా మీ కళ్ళ ముందుకు వచ్చేసింది. యూట్యూబ్ అని, గూగుల్ అని, రకరకాల బోర్డులను ఉన్నాయి మన దగ్గర. మంచి పద్ధతులు ఏంటి, మంచి వ్యవహారాలు, మంచి పద్ధతులు, మంచి పూజలు, మంచి వంటకాలు, మంచి మనుషుల గురించి చెప్పటం ఒకప్పుడు ఎవరో చెప్తే కానీ మనకు అర్థమయ్యేది కాదు. అలాంటిది ఈ రోజున ప్రతిదీ మీడియాకు వచ్చేసింది, యూట్యూబ్లో వచ్చేసింది, యాప్స్ బోర్డులను ఉన్నాయి మనకి. చక్కగా తెలుసుకోండి, మంచి మంచి వ్యక్తుల గురించి తెలుసుకోండి, మంచి పనుల గురించి నేర్చుకోండి. అది మనకే మంచిదమ్మా. రేపటి రోజున ఎక్కడ నేర్చుకున్నామంటే యూట్యూబ్లో నేర్చుకున్నాం, గూగుల్లో నేర్చుకున్నాం చెప్పుకోవచ్చు మనం, తప్పే లేదమ్మా. లేకపోతే ఎవరో పెద్ద మనిషి వచ్చి మనకు చెప్పేంతవరకు అర్థమయ్యేది కాదు. మా చిన్నప్పుడు నాకు తెలిసి, మా తండ్రుల కాలంలో ఎవరైనా పెద్ద ఆయన వచ్చి సూక్తులు చెప్తే అది చూసి నేర్చుకునేవాళ్ళంట. ఇప్పుడు అలా కాదు, ప్రతిదీ మన కళ్ళ ముందుకు వచ్చేసింది. ఓకేనండి, కర్రీ అయితే చక్కగా అయిపోయింది. ఇక కొత్తిమీర చల్లేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రా, అంతే. చక్కగా టమాటా ఎగ్ కర్రీ రెడీ. లాస్ట్లో కొత్తిమీర ఉంటేనే చల్లుకోండి, లేకపోతే ఇబ్బంది లేదమ్మా. ఫ్లేవర్ కోసం ఎప్పుడు చెప్పేది. చూసారు కదా, ఈజీ మెథడ్ అనమాట. చక్కగా టమాటో విత్ ఎగ్ తోటి ఎంత మంచి రెసిపీ. ఈరోజు నాన్ వెజ్లో ఎగ్ అనేది నాన్ వెజ్ అంటారు కొంతమంది వెజిటేరియన్ అంటున్నారు. ఎనీవే, ఎగ్ అనేది మనకు తెలిసి నాన్ వెజ్ కింద లెక్క కాబట్టి మటన్ చికెన్లు వండుకోలేకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ కోడిగుడ్డాన వండుకుందాం అన్న అది ఫాలో అయిపోండి చాలు. కూర్చోవడంగా నా క్లాస్ ఉంది. అలాగే రైస్ కడిగి పెట్టేసుకుంటాను, రైస్ కూడా అయిపోద్ది, భోంచేద్దాం. అన్నం పెట్టేసుకుందాం. ముందే అన్నం పెట్టేశాను. అదే చెప్పేది, మగవాళ్ళు అన్నీ చేస్తారు కానీ ఎక్కడో పప్పులో కాలేస్తారంటారు కదా. కూర కలుపుకుందాం. అందుకనే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఉండాలనేది. అలాగని చెప్పేసి మగవాళ్ళు తక్కువ అని నేను చెప్పట్లే. మగవాళ్ళకి ఎన్నో ఆలోచనలమ్మా. ఆడవాళ్ళకి ఏముంటాయి చెప్పండి, ఇల్లు, పిల్లలు, ఏదైనా జాబ్ ఉంటే జాబు.
మగాడికి అలా కాదు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, రియల్ ఎస్టేట్ అని ఈ బిజినెస్ అని 100 పనులు మైండ్లో పెట్టుకుంటాడు. కోడిగుడ్డు కూర చూసారు కదా, వేడి వేడిగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. సూపర్. ఇంకా చెప్పక్కల, నా వంటలు మీ అందరూ తెలుసు, నేను కొత్తగా ఏం చెప్పేది ఉండదు. కానీ డిఫరెంట్ టేస్ట్లు అమ్మా. నేను తింటున్నా, మీరు కూడా తినాలి. మీరు కూడా డిఫరెంట్గా వండి నాతో చెప్తుండండి, షేర్ చేసుకోండి. నేను చెప్పొచ్చో చెప్పకూడదో కానీ ఎగ్ అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయిందమ్మా. ప్రతి వాళ్ళు కూడా ఎగ్ తినేస్తున్నారు. డాక్టర్ సలహా ఏంటంటే ఒక 2 గుడ్లు తినండి రోజు అని. ఎనీవే, మంచి విషయాలు చెప్పాను. మా సిస్టర్స్కి చక్కగా ఫాలో అవ్వండిరా, ఫాలో అయ్యి మంచి పేరు తెచ్చుకోండి. మనం తెచ్చుకునేది ఏముంది, మనం మంచి పనులు చేస్తే అందరూ పొగుడుతారు, మనం 100% పొగుడుతారు. ఏదైనా తప్పు చేస్తే తిడతారేమో కానీ మంచి పనులు చేస్తే పొగడరా చెప్పండి. అందువల్ల అందరూ బాగుండాలమ్మా, గౌరవించబడాలి. ముఖ్యంగా ప్రతి మనిషి బతికేది తిండి కోసం, గౌరవం కోసమే. ఈ 2 నాకు తెలిసింది. వ్యూవర్స్ అందరికీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇలాగే మంచి వ్లాగ్స్ చేస్తుంటా. ఆ టైంకి మనకి ఏది అనిపిస్తుంది చూడండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇలాంటివి ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో. టేస్ట్గా తినండి అందరూ. ఎనీవేరా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.